రాయండి. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు చెన్నై వెళ్ళటం జరిగింది. అక్కడ మంచి స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో ఆ స్పీచ్ ని బేస్ చేసుకుని యాక్టర్ సత్యరాజ్ మన కట్టప్ప కొన్ని కామెంట్ చేయడం జరిగింది. మీరు అడ్డం పెట్టుకుని మతాన్ని అడ్డం పెట్టుకుని కామెంట్ చేస్తున్నారు, ఇక్కడ మీ రాజకీయం నడవదు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అది ఎలా చూడొచ్చు? ప్రతి ప్రాంతీయ అభిమానం ఉన్నవాడు ఇలాగే మాట్లాడతాడు. కాకపోతే కట్టప్ప అనేటటువంటి సన్నాసి బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడాడు. ఎందుకంటే మతం ఏంట్రా? ఈ సన్నాసి నా కొడుకులకు తెలియంది ఏముంది? ఇప్పుడు క్రిస్టియన్ సిలువ వేసుకుంటే తప్పులేదు, మన ముస్లిం టోపీ పెట్టుకున్నా తప్పులేదు, కానీ హిందూ బొట్టు పెట్టుకోకూడదు, మతం గురించి మాట్లాడకూడదు. మాట్లాడితే అది మత ప్రచారం అవుతుంది, మతాన్ని మత పిచ్చితో ఏడుస్తున్నట్టు అవుతుంది. ఈ సన్నాసి యదవులకి మరి ఎవరు చెప్పాడు? ఈ హిందూ దేశంలోనే మనకి ఇంత వివక్ష. వాస్తవంగా చెప్పాలంటే హిందువుకే ఇంత వివక్ష, అటు ముస్లింకి లేదు, ఇది క్రిస్టియన్ గా బతికేటటువంటి ఈ గొర్రెకి లేదు. వాస్తవంగా ఈ విధవలు ఈ మధ్య కాలంలో చాలా మంది హిందూ మతానికి పడి చాలా మంది ఏడుస్తున్నారు. అలాంటి నీచమైన వ్యక్తుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈడేమన్నా రాజ్యాధికారం తీసుకున్నాడని తమిళనాడులో ఈ సన్నాసి. కాబట్టి సత్యరాజ్ అనేవాడు ఒక గొప్ప నటుడే, ప్రాంతీయ మన పాన్ ఇండియా నటుడు. ఈ పాన్ ఇండియా సన్నాసిగా మాట్లాడిన మాటలకు మాత్రం చాలా బాధగా ఉంది. ఎందుకంటే హిందువుగా గౌరవంగా బతకడానికి లేదు. ఎందుకంటే హిందూ అనేవాడు ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి కులాన్ని గౌరవించాలనే ఇదితో ముందుకెళ్తుంటే అది అలసిగా తీసుకుని వీళ్ళు మనల్ని ఏం చేయలేరులే అనే భావంలోకి, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనే భావంలోకి ఈ మధ్య క్రిస్టియన్స్ పాస్టర్స్ కానీ అలాగే కొంతమంది తయారయ్యారు. కాబట్టి హిందూగా బతకడానికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈవేళ. బొట్టు పెట్టుకున్నా తప్పే, బొట్టు పెట్టుకుంటే కూడా మత ప్రచారం, మతాన్ని గౌరవిస్తున్నామట, మత పిచ్చితో బాధ ఉంటున్నామట. బొట్టు పెట్టుకోకూడదు, జై శ్రీరామ్ అనకూడదు, ఓం నమ శివాయ అనకూడదు, మహాదేవ శంభో శంకర్ అనకూడదు. కానీ ఈ సన్నాసులు మాత్రం 24 గంటలు వాళ్ళ దైవ ప్రార్థనలు, వాళ్ళ కథలు మైకుల్లో పెట్టేసి గందరగోళం సృష్టిస్తూ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మామూలుగా ఇప్పుడు అక్కడ చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఎవరో స్పందించలేదు. ఈయన మాత్రం ఇలా స్పందించడానికి ఈ క్రిస్టియానిటీని ఎక్కువగా ప్రేమిస్తాడు సన్నాసి. కాబట్టే వాడు అలా మాట్లాడాడు. వాడు మాటల్లో తప్పులేదు, ఎందుకంటే హిందూ దేశంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇదే కదా. బొట్టు పెట్టుకుంటే వీడు హిందూ, మంగళసూత్రం పెట్టుకుంటే హిందువురాలు, అది బొట్టు పెట్టుకోకూడదు, మంగళసూత్రం వేసుకోకూడదు. వేసుకుంటే వాళ్ళు మతాన్ని గౌరవించేస్తున్నారు, వాళ్ళ మతాన్ని పూజించుకుంటున్నారు, వాళ్ళ దేవుని పూజించుకుంటున్నారని చెప్పి ఒకటే ఏడుస్తున్నారు. ఫ్యూచర్ లో ప్రతి ఒక్క హిందువు ఏకమై ఇలాంటి దుష్ట శక్తులను తరిమేసే రోజు త్వరలోనే వస్తుంది. ఖచ్చితంగా హిందూగా గౌరవంగా బతికేటటువంటి రోజు ఏదో రోజు ఖచ్చితంగా వస్తుంది. అది పవన్ కళ్యాణ్ గారి వల్ల కానీ, అలాగే నరేంద్ర మోడీ వల్ల కానీ, భారతీయ జనతా పార్టీ వల్ల వస్తుంది. ఖచ్చితంగా నేను హిందువునని గర్వంగా చెప్పుకునే రోజు ఏదో రోజు వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.